మరి ఈ రోజు పంచపటాకాలోది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే జాలేస్తుంది. ఇగో ఇలాంటి సందర్భాలు నీ పక్కన మన అకౌంట్ లో ఫుల్ గా మనీ ఉన్నా కానీ పిన్ నంబర్ మర్చిపోయాక ఒక పని అదే పిన్ తీసుకొని పచ్చపొట్లకు పొడుచుకో. నెక్స్ట్ 2-3 years అమ్మాయిని డీప్ గా లవ్ చేసి వేరే ఇంత టచ్ చేయకుండా కూడా అది అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంటే మనకే జాలేస్తుంది. నువ్వు టచ్ చేయలేవు కాబట్టి వేరే మ్యారేజ్ చేసుకుంటా. నెక్స్ట్ నా బర్త్డే రోజు నా ఫ్రెండ్స్ అందరికి నాన్ వెజ్ పార్టీ ఇచ్చి నేనేమో ఇవాళ సాటర్డే నేను తినను అని చెప్పినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. నీకు నాన్ వెజ్ తినంటే ఇప్పుడు 2016 సాటర్డే వచ్చింది నీ బర్త్డే, 2015 క్యాలెండర్ ఆడ ఆల్రెడీసి ఇవాళ ఫ్రైడే. నెక్స్ట్ మనం పోస్తున్నప్పుడు జిప్పు మధ్యలో ఇరుక్కుపోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ లేడీ డాక్టర్ ఉన్నప్పుడు మన మీద మనకే జాలేస్తుంది. నా లవర్ నా ఫ్రెండ్ తోటి లేచిపోయినప్పుడు నా మీద నాకే జాలేస్తుంది. అరే అప్పుడు హ్యాపీగా ఉండా మనకొచ్చే రోగం వేరే వాడికి వస్తుంటే తెలియని ఆనందం ఉంటుంది. నెక్స్ట్ నాకు అర్జెంట్ గా టాయిలెట్ వచ్చిన మన లవర్ వచ్చి మమ్మల్ని ఐస్ క్రీమ్ కు రమ్మన్నప్పుడు నాకు చాలా ఒక్కసారి ఇట్రా నీకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, నీ లవర్, నేను ఐస్ క్రీమ్ అమ్మేటోండి. ఫస్ట్ నా పెద్దనాన్న పర్మిషన్ తీసుకో. నేను అడిగేసి వస్తావు పర్మిషన్ కదా. ఐస్ క్రీమ్ బేబీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. బేబీ ఎందుకు చేతిలో పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ బేబీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. నో ఐస్ క్రీమ్ రా. ఎక్స్క్యూజ్ మీ, ఐస్ క్రీమ్. నో కడుపేం తట్టుకుంటున్నావు గలీజ్ గా? ఏంటి సార్ నువ్వు నో నో అనే బదులు ఇప్పుడు నాకైతే ఐస్ క్రీమ్ కొనిస్తే నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు ఆర్టీ చేసాను. నేను నీ గర్ల్ ఫ్రెండ్. నేను వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్కడికి వెళ్ళాలి? బాత్రూమ్ కా? నీ గర్ల్ ఫ్రెండ్ పక్కన వాడి బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నావు అండి. ఇదే సుధాకర్ చేస్తే ఎలా ఉంటుంది? సుధాకర్ రా. ఐస్ క్రీమ్ పెద్దనాన్న బేబీ. అరే బాబాయ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ పెద్దనాన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. సార్ నా దందా నా వ్యాపారం నేను చేసుకుంటున్నా. వ్యాపారం చేసి పక్కకి తీసుకో. పెద్దనాన్న పచ్చిగా అవుతుంది. నుంచి వెళ్ళిపో, ఇంచి వెళ్ళిపో. నేను కూడా చూస్తా. వెళ్ళిపోరా, కొనుక్కొని వచ్చు కదా సచ్చినోడా. వెళ్ళిపో. ఐస్ క్రీమ్ వెళ్ళిపో. ఐస్ క్రీమ్. పైసలు లేవరా రే. నా దగ్గర కూడా ఐస్ క్రీమ్ లేవు, ఏదో ఇచ్చినట్టు చెయ్యి. ఐస్ క్రీమ్ తొందరగా పాలతో చేసింది కావాలా, కోవతో చేసింది కావాలా? ఏదయ్యి తొందరగా? పుల్ల కావాలా, కప్పల కావాలా? నీకున్నవాడు తొందరగా రారే. పుల్లతో చీకటి కావాలా? సార్ నా వ్యాపారం సార్. 10 రూపాయలు కావాలా, 12 రూపాయలు కావాలా? నీకు పుణ్యం పడుతురా, ఉక్కు పట్టుకోతురా. సార్ ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. ఒకటి తింటే తొందరగా ఒకటి ఉంది. అయిపోయింది, ఏదైనా ఒకటి చెయ్యి. మన ఇంట్లో ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎందుకు నీకు చీరలు లంగలు ఇప్పించినప్పుడా? నెక్స్ట్
నేను నా లవర్తో ఉన్న టైంలోనే అంతకంటే అందమైన అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నా మీద నాకు జాలేస్తుంది. అందంగా ఉన్నావు కదా, చెప్పలేము, చెయ్యొచ్చు. అది మన మగాల్లో మ్యాజిక్ ఉంటది. ఏమంటారు శ్రీముఖి? బొంగు. నెక్స్ట్. రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు తెలియని ఐటమ్ ఆర్డర్ చేసినప్పుడు అది తిన్నప్పుడు ఫ్రెండ్స్ మన మీద నవ్వుతుంది. శ్రీముఖిని ఎందుకు ఆర్డర్ చేస్తావు? ఐటమ్ అన్నది. నెక్స్ట్. అందరూ లవర్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఒంటరి ఉన్నప్పుడు జాలి చేసింది. లేరా? నిజంగా చెప్పు, ఎవరు లేరు? లేరు. ఎందుకు లేదు? పంజగుట్ట సర్కిల్ తెలుసా? ఆడ నుంచి ముందుకెళ్ళి 3rd లెఫ్ట్ ఒక డాక్టర్ ఉంటాడు. నెక్స్ట్. బర్త్డే రోజు కొత్త డ్రెస్ వేసుకుని క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు ఎవరు విష్ చేయకపోతే మన మీద మనకి జాలేస్తుంది. అబ్బాయి కొత్త డ్రెస్. ఒక అందమైన అమ్మాయి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అర్థం కానప్పుడు ఛీ దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. అప్పుడు నా మీద నాకే జాలేస్తుంటుంది. లెట్స్ టాక్ ఇన్ ఇంగ్లీష్. హౌ వాస్ యువర్ జర్నీ టు పటాస్? yes yeah How was your preparation coming to Patas? I came from Bahubali. What Bahubali? సంజయ్ చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నీకు జాలేస్తుంది నీ మీద నీకే? ఉన్న ఒక కడ్రార్ మీద కాకి రెట్టేసినప్పుడు. పెద్దనాన్న, now you say. నేను రీసెంట్ గా పబ్కి వెళ్ళాను.